గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యో ప్రిన్సిపల్ పోయాడే, ఎంత పని చేసావు నాయన, చెప్పకుండా వెళ్ళిపోయావే. ప్రిన్సిపల్ పోయినందుకు ఏడకండ్రా, 3 రోజులు సెలవులు. ఎందుకురా ఏడుతున్నా? రూపాయి పాలేచ్చలాగా 30,000 తీసుకున్నాడు, పోయాడు. మహానుభావుడు ఒక్క చాయ్కి 500 ఇచ్చేవాడు. అదేం సార్ అని అడిగితే టిప్ అనేవాడు. నాయనా, తులసి తీర్థం గట్ట కాదు, నోట్లో స్ప్రైట్ పోయి ఆయన చాలా ఇష్టం. స్ప్రైట్ అంటే ప్రాణం లేచి వచ్చేద్ది. ఇదేంటి అబ్బా ఏంటి పంపి స్ప్రైట్ బతికిపోయాడే ఏంటి? తీయగుంది. ఏందిరా చక్కెరేసినారా? ఒరే ఈ ఫాలోయింగ్ ఏందిరా? ఎందాక నుంచి చచ్చిపోయాడు అదేంటి, మళ్ళీ లేచి వచ్చేసావా? నేను చచ్చిపోవడం ఏందిరా? వీళ్ళకి ఎంసెట్, టీసెట్, కేసెట్ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయని నేనేదో లిఫ్ట్ అడిగి వచ్చాను రా స్వామి. సార్ మీరు చచ్చిపోయారని కాలేజ్ అంతా 3 రోజులు సెలవు ప్రకటించా. జెండా కూడా దించేసాం సార్, కావాలంటే చూడండి. మీరేమో అనవసరంగా బతికి చచ్చారు. రేయ్, అట్లా ఉంటుంది మరి. నేను చచ్చిపోవడం ఏందిరా? అవును సార్, మరి వైకుంఠరాధంలో వచ్చారు కదా. కాదురా, నేను చచ్చిపోయినట్లు కేంద్ర మురళి, నాకు అర్థం కాదు. కాదు, ఇదేం బాక్స్ రా? దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల. సార్ దీన్ని ఐస్ బాక్స్ అంటారు. మీకు కావాలంటే చెప్పండి, ఇంటికి కూడా పంపిస్తా. పర్మనెంట్ గా ప్రిన్సిపల్ గారిని చంపేద్దాం అనుకున్నారేంటి? అరే మామా, చెప్పరా. ఖతర్నాక్ ఆడుతున్నా. చూస్తున్నాం మావా. ఈ టైంలా ఐన్స్టీన్ రాసిన కవిత గుర్తుకొస్తారు చెప్పనా? ఐన్స్టీన్ తెలుగులో. ఈ అయ్యా అవునరా, రోజు నాకు ఆయనే రాత్రాడు నిద్రలా. మా కర్మ, చెప్పు తగలడు. అరే రియా రఘునందన, ఇద్దరు పోరీలు ఖతర్నాక్ ఆడుతుర్రో. అల్లా మన పోరి భూమి ఉన్నది రో. భూమి భూమి మీద ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశంలో కొడుతాంద్రో. పొడుగు పొరి పొట్టు పొట్టుదంతాంద్రో, పొట్టి పొరి ఎగిరిగిరిదంతాంద్రో. అరే మామ, చెప్పరా. ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి రా? ఒకటే కదరా. నాకు మాత్రం 2 బాల్ కనబడతానే రో. ఏంట్రా నీ టార్చర్? సాటన్లా తగులుకున్నావు. ఏంటి టార్చరా? టార్చ్ లైట్ ఏం కాదు. శాటర్న్ నన్ను నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం. ఇదా పోలేరమ్మే చెప్పింది. ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా? ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా? మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా? రవితేజ అన్నయ్య. అన్నయ్యను రౌడీలు కొట్టిపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డితో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే, అది మా మగజాతి స్పెషాలిటీ డార్లింగ్. డార్లింగ్ అన్నావంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరగొడతాను. వెతవా. ఎనీ ప్రాబ్లం? చూడండి సార్, టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంట్రా, ఏం పని లేదా నీకు? ఏంటి పని లేదా? సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్. ఏంట్రా, అమ్మాయిల్ని హెరాస్ చేయటమేనా మీ పని? సరే దీన్ని వదిలేస్తా. నీకు అమ్మాయి ఉంటే చెప్పు, దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా. బాబోయ్ నీకో దండం, నా కూతురు జోలికి రావద్దు. ఇదిగో భూమి, నువ్వు పన్నంటే చెప్పు, నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా. ఇది ఆల్రెడీ నన్ను ట్రై చేస్తుంది. కావాలంటే ట్రాన్సిన్ అడుగు. ఇది ఆ పోలేరమ్మ మీద ఎట్టు. రే పదండి రా. ఏంటి వాడు చెప్పేది నిజమా? అబద్ధమే. నేనెందుకు వాడిని ట్రై నమ్మను. చేస్తాను? గో టు హెల్ప్. భూమి వాడు పెద్ద ఈడియటే. లే 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 మా లే 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 మా లే 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 మా. హాయ్ భూమి. వివేక్, మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? ఏంటి లేమ్మా అనగానే లేచిపోతుంది? నా దేవత పోతేనే ఇక్కడ ఈ దెయ్యం ఉందిగా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పుట్ట మీద రాయి పెట్టి కట్టినట్టుందే. అందుకే అది వెళ్ళిపోయిందిరా. మళ్ళీ ఏం స్కెచ్ చేయడానికి వచ్చావు? ఇన్నాళ్ళు కళ్ళ ముందు దేవతను పెట్టుకుని దెయ్యానికి సైట్ కొట్టానే, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ట్రాన్సీ. వీలైతే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నన్ను గుర్తించి పోలేరమ్మ తల్లి. నీ ఓవర్ యాక్టింగ్ కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే. నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం. బంగారమా? కరెక్ట్ టైం గుర్తు చేసా ఉండు. తట్టడాయ్. ఐ లవ్ యూ ట్రాన్సీ. చిచి, గుడ్ న్యూస్ చెప్పి గుడ్డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చడ్రా. అబ్బో, సరే అలా అయితే ఓ బెట్ వేసుకుందాం మరి. బెట్టా? ఏంటి? టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు. దీన్నా? అవును, టేబుల్ ని మేజా అంటారు. టేబుల్స్ ని తెలుగులో ఎక్కాలంటారు బంగారం. మాకు తెలియదులేరా. అయినా నువ్వు ఓడిపోయాను పెద్ద దిగులు పడకే. ఇది పట్టుగా తీసుకో. నువ్వు ఓడిపోయావు కదా, దీన్ని తీసుకెళ్ళి ఆ దయ్యానికి ఇచ్చేసి. అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా. నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను, తీసుకా.
గాల్లో తేలినట్టుందే దీనికి తేలినట్టుందే. హాయ్ భూమి. హాయ్. అమ్మయ్యా, ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రిలాక్స్ అయింది చాలు, వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు. ఇంకా ఎక్స్టర్నల్స్ ఉన్నాయా? హే, గ్రీన్ రూబీయే చాలా బాగుంది. అది నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది. ఒకసారి ఇలా ఇవ్వవా? చాలా బాగుంది. అవునా? అవునే, బాగుంది. మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటా. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఓకే. హాయ్ భూమి. ఏంట్రా మ్యాటర్? వచ్చిందిగా మ్యాటర్, ఇంకా నా మ్యాటర్ ఎందుకులే. అసలు నీ టార్చర్ ఏంట్రా? నీ బ్రెయిన్ కావాలి భూమి. ఏ తినేస్తావా? కాదు భూమి, దాన్ని అమ్మేస్తాను. రేయ్, ఈయన ప్రిన్సిపల్ మెట్లోడో అర్థమే కాదు. నిన్న జువాలజీ క్లాస్ మిస్ అయినాను. నోట్స్ ఉంటే ఇవ్వరా? అది కాదురా, నిన్న 5,000 రూపాయలు ఇస్తాను. పెట్టేడు. నేనా? పెట్టేడు. 5,000 ఇస్తాను. ఇచ్చే లేదనుకుంటా. బాగా కుదిరారు ఇద్దరు. కావాల్సిందే. రే 2,000 ఉందిరా. ఇచ్చే సచ్చినోడు పెళ్లి వీడేంటి మరీ ఇలా? ఏమో. రే చెల్లెల్ని జాగ్రత్త చూసుకోరా. ఏ అంటాను. ఏదో ట్రాప్ లో పెట్టుకుందాం అనుకుంటే చెల్లెళ్ళు అంటూ ఉంటాడు. చెప్పం జప్పగాడు ఈడెక్కడ తగులుకున్నాడు అన్న. ఏంట్రా అందరూ అవధూతలా తయారయ్యారు? ఏం గాలి సోకిందిరా మీ అందరికి? ఏం చెప్పాలి మామ, పోకిరప్పుడు టీసీ అప్లై చేసిన, పాస్ అయింది లేదు, ఏం లేదు. మా అయ్య ₹1 అంటాను. ఏం చేయాలరా? నీ పిహెచ్డి పక్కన పెట్టరా. మామ వీడి తగి 4 రోజులు అవుతుంది, కొంత ఎండిపోతుందిరా. అరే మామ, ఒక్క బీర్ తీసుకురా, మనిషికి వచ్చి రాదాం. నువ్వు వెనకపోతాంది. కుక్క బీరు తాగరా. అరే ఆ అమ్మాయి ఎలాగ పడదు. ఇటు చూడు, కనీసం నన్ను ట్రై చేయరా. మామ చెప్పరా. నీ లవర్ నీకు ఎలాగో పడదు, దీంతో నీకు వర్కౌట్ అవుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. చెప్పరా. భూమి బండి కొట్టేద్దాం, 2 రోజులు ఫుల్ డిచ్ అయిపోవచ్చు. ఎర్రోడా మస్తు చెప్పినవరా. అరే మామ, ఎప్పుడు కొట్టేద్దాం రా? కొట్టేద్దాం అంటే రేపే కొట్టేద్దాం. ఓకే మామ. నాకు కాటన్ పీర్లు కనబడుతున్నాయి మామ. నాకు పీర్లతో పాటు మంచి కిల్లకి పీసులు కూడా కనబడుతున్నాయి మామ. అవునురా. యా యా యా. ఓ. భూమి ఇక్కడే కదరా పట్టుకునేది. కాదు మామ, కింద పట్టుకుంటది. నీ అయ్యా కూర్చునేది. అరే మామ్స్, వచ్చిన పని కానీ కొన్ని ఏంట్రా ఈ మీటింగ్లు? కరెంట్ కరెంట్. ఓకే మామ. ఓకే రెడీ? 1 అరే మామ, ఈ కొట్టేసినవరా. సూపర్ కొట్టేస్తారు. అయినా మామ, అయినా పెళ్ళగులే. ఏంటా మామ ఇంత లేటో? మారిపోద్దురా మన ఫీట్. అవునా? ఇన్నాళ్ళు నన్ను అసహించుకున్న భూమిక ఇవాళ నన్ను కౌగిలించుకోబోతుందిరా. ఏంటోయ్, కల్లా అబ్దుల్ కలాం వచ్చి కలర్ కలాం అని చెప్పాడేంటి? నీ మొక్కం రా. నిన్న రాత్రి మనం కొట్టేసిన స్కూటీ కలర్ మార్చేసా, నంబర్ ప్లేట్ పీకేసా. అయినా ఇవాళ మన లక్కేంటో తెలుసా? ఇవాళ ఓలా లేదు, ర్యాపిడో లేదు, మెట్రో లేదు, బస్సు లేదు, ఏం లేవు, అన్ని బంద్రా. ఇవాళ ఎలా అయినా భూమిక దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి. ఓ పోరి, ఒకటి చెప్పానా? చెప్పు. కృష్ణ అమ్మ దొంగ, చిరంజీవి అడవి దొంగ, ఎన్టీఆర్ యమ దొంగ, ఈడు స్కూటీ దొంగ. మనల్ని ఎవడరా ఆపేది? ఏంటి భూమిక, బస్ కోసం ఎదురు చూస్తున్నావా? అవును, నీ స్కూటీ ఉండాలి కదా, ఏమైంది? నిన్న ఎవడో ఈడియట్ మా కాలేజ్ పార్కింగ్ లో కొట్టేశాడు. మనల్నే అంటుంది. ఆయన ఏం పర్లేదులే, మన భూమికే కదా. పో నా స్కూటీ తీసుకెళ్ళి భూమిక. నో థ్యాంక్స్. చూడు భూమిక, ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, బస్సులన్నీ స్ట్రైక్. ఎలా వెళ్తావు చెప్పు? నా మాట విని నా స్కూటీ తీసుకెళ్ళు ప్లీజ్. భూమిక, టైం అవుతుంది, వెళ్దాం. వెళ్ళండి మేడం. మన ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. Yes! కాలేజ్కి వచ్చి కలెక్ట్ చేసుకో. మీరు ఎలా అంటే అలాగే మేడం. దీనికేం తక్కువ లేదు. అమ్మని వచ్చేసింది. అమ్మా అమ్మా
అమ్మాయి వచ్చేసిందే. ఎవర్రా? అదేనే, నేను కాలేజ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాను కదా, అమ్మాయి వచ్చేసింది. సరే రాని. సరే అమ్మా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నీ ఇల్లు బంగారం గాను. సరే. అమ్మమ్మ చెప్పడం మర్చిపోయాను, ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అందులో ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి భూమిక. జాగ్రత్త హ్యాండిల్ చేయి, ఓకేనా? సర్లేరా. బాగుంది. ఆగమ్మా ఆగమ్మా, మొదటిసారి మా ఇంటికి వచ్చావు, కుడికాలు లోపలికి పెట్టిదా అమ్మా? మేం లోపలికి రావడం కాదు, వివేక్ని కిందికి పంపించండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. రా. ఏంటి ఇంకా రాలేదు? 30 సెకండ్లో వస్తాడు చూడు. అదిగో వస్తున్నాడే. నేను వెళ్తున్నా. ఏ ఆగు, వాడేమన్నా నా లవరా? అదేంటండి అమ్మ హారతి ఇస్తుంటే అలా వచ్చేసారు? నీకు మంగళహారతి పాడదామని. నేనేం చేశాను మేడం? పొద్దు పొద్దునే నా మీద పడి ఏడుస్తున్నారు. అయినా స్కూటీ ఇచ్చి హెల్ప్ చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి నాకు ఈ దొబ్బులు. స్కూటీ ఇచ్చి హెల్ప్ చేయలేదు బాబు, కొట్టేసి ఏదో డ్రామాలు ఆడుతున్నావు. నేనా? నీ స్కూటీనా కొట్టేశానా? అవును, హోండా యాక్టివా, ఫ్యూయల్ ఎకానమీ 55 కిలోమీటర్స్ పర్ లీటర్, స్కూటీ వెయిట్ 107 కిలోస్, ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్, సీట్ హైట్ 765 mm, మాక్సిమం స్పీడ్ 85 కిలోమీటర్స్ పర్ అవర్. యునో నేను డైలీ 35 కిలోమీటర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తా. చాలా ఇంజిన్ నంబర్ కూడా చెప్పాలా? వా 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 వా, ఏం చెప్పారు మేడం? ఆదా బర్సే భలే కనిపెట్టేసరిగా ఇది మీ స్కూటీ అని. పిచ్చి వేషాలేకు, ఆంటీని చూసి వదిలేస్తున్నా. హారు తెచ్చి ఇంట్లోకి రమ్మంటే మా అమ్మలా ఫీల్ అయ్యాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. కూర్చోవే. పదవే. అయ్యో అర్థంగా దొరికిపోయానుగా. పూరీలు ఖతర్నాకున్నారు. ఈడెవడు? మావాడే. ఆ మామ. హలో, నేను ఎక్కడ చేయించుకో. అరే రఘునందన, నువ్వు 100 మీటర్స్ డిస్టెన్స్ లో వెస్ట్ లో ఉన్నావు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కాలేజ్ క్యాంపస్ లో నిల్చొని అమ్మాయిలకి సైట్ కొడుతున్నావురా. అప్ప మామ నువ్వు తోపురే. నోరు మూసుకొని నువ్వు జల్దీ ల్యాబ్ కాజారే. సరే మామ, ఇప్పుడే వస్తాను. పూర్లతోటి సెల్ఫీ తీసుకుని వస్తా. రఘునందన. హలో. హలో మామ, నేను ఎక్కడున్నా చెప్పుకో. ఒరే ఎక్కడుంటావురా? కుక్కలాగా క్యాంటీన్ లో పెడిగ్రీ మేస్తూ ఉంటావు. మూసుకొని ల్యాబ్కి రా. మనీ అమ్మ. అయ్యో. హలో. హలో చెప్పరా. వస్తే లక్కీ, పిస్ కొట్టడానికి ఎవరైనా జెంట్స్ టాయిలెట్కి వెళ్తారే? నీ వెనక ఉన్న వాళ్ళందరూ లక్కీనే, నువ్వు తప్ప. అయితే వాళ్ళని నోరు చూసిర్రా? మూసుకొని ల్యాబ్కి రా. లైట్ తీసుకోరా. మామ నీ బుర్ర హెచ్డి, దిమాకు సినిమా స్కోప్ తెలుసురా. అరే మీ అందరి పాకెట్స్ లో నావిగేషన్ బగ్స్ పెట్టాను రా. ఇదిగో రా. అడగాదరా. నువ్వు రారా. ఏం పెట్టిండాడు? ఇదిగో వెనక్కి తిరిగి. హే, ఉండు. తీవే. ఉండు, తీ. తీస్తా. ఎప్పుడు పెట్టిండ్రా వీడు నాకు తెలియకుండా? ఎప్పుడు పెట్టినా మామ? అరే మనం ఇప్పుడు ఇండియాకి బగ్ పెట్టబోతున్నాం. నీ దూకుడు సాటెవ్వడు. సరేరా, దీన్ని నమ్మడానికి మంచి ప్లాన్ చెప్పండి. గిఫర్ ఉంటారు మామ. వీర్లు కావాలా వద్దా? కావాలి మామ. మరైతే మంచి ఐడియా చెప్పు. ఈ కాలేజీలో మెత్తే చా ప్రిన్సిపల్ గా డబ్బులు ఇస్తాడు. మామ, ప్రిన్సిపల్ మర్చిపోతాడు. సాఫ్ట్వేర్ కంపెనీ. కాపీ కొట్టేస్తారే, ఐడియా చెప్పాను. వేస్ట్. మామ మెహందీ ఏరియా. సూపర్. అరే నరన్నాలు కూడా ఇట్టారా. ఐడియా బానే ఉందిరా. డైలీ వాళ్ళకే రెంట్కి ఇవ్వచ్చు. అది కాదురా మావా, ఏ కంపెనీ అన్నారు? ఏ కంపెనీ మా? ఏ కంపెనీ రా? అరే ఇగ్లు కంపెనీ మామ. అదేం కంపెనీ రా? జనకు పాయలు బాజే కంపెనీ. అరే ఇడేదో కొంపలు ముంచేటట్టున్నాడు రా. నువ్వు ఓకే 50-50 దానికి ఏం తెలియదు. హలో ఎవర్రా? అంకుల్ అంకుల్ చెప్పండి అంకుల్. ఓకే
రే మా మామ కాల్ చేశాడ్రా. భూమికకి నాకు మ్యారేజ్ సెట్ చేసినట్టున్నాడు. అరే రే రే మీరంతా తప్పకుండా ఉండాలి రోయ్, అసలుకే నాకు సిగ్గు ఎక్కువ. అరే మామ సిగ్గుపడకు, సీరియస్ గా తీసుకో. భూమికి ఒక దగ్గర అవుతావు, లేకపోతే కరవైపోతావు. నా టార్గెట్ కి రీచ్ అవుతున్నా, తగ్గేదేలే. ఇంటికి సేమ్ అట్నే ఉన్నాయి. వచ్చేసారా? లంచ్ రెడీ అంకుల్. లంచ్ రెడీ అవుతుంది. ఈ గ్యాప్లు ఇంకేమైనా తీసుకుంటారా? జ్యూస్ అంకుల్. నేను ఆడపిల్లను కాబట్టి ఆరెంజ్ జ్యూస్. పడుకుంటే బనానా జ్యూస్ సార్. పిసుకుడు బత్తాయి జ్యూస్ అంకుల్. బ్లాక్ కాఫీ. నాకే వద్దు అంకుల్. ఓకే ఓకే, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరినీ తొక్కే పోతా. ఈలోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా? కూర్చోండి. మీలో వివేక్ అంటే ఎవరమ్మా? నేనే అంకుల్. ఆహా, నువ్వా? అనుకున్నానులే, టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు. ఏదో కూర్చో, అంకుల్ కూర్చో. డెవలప్ అవుతున్నా. అంకుల్ నా పేరు జేఆర్జీవి, ఓ. అంటే ఆహా. జూనియర్ రామ్ గోపాల్ వర్మ. ఆహా. నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్. ఆహా. ఇంకా నా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు, ఆ. కానీ హీరోయిజం ఉండదు. ఓ. అలానే హీరోయిన్ ఉంటుంది, డ్యూయట్ ఉండదు. ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు. లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది, ట్విస్ట్ అస్సలు ఉండదు. సూపర్, రేయ్, థ్యాంక్ యూ. నీ సినిమాలో జనాలు కూడా ఉండరురా, థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది. ఏంటో ట్విస్ట్, నేనే షాక్ అయిపోయా. నా పేరు ఆండ్రీ పాల్ సార్. పాలా? ఆండ్రీ పాల్ సార్. ఓ, నీ పేరా? నాన్నది న్యూజిలాండ్, అమ్మది న్యూజివీడు. నాన్న చేసేది షిప్పుల వ్యాపారం, అమ్మ చేసేది చోపుల వ్యాపారం. అంతే సార్. నువ్వు తోపురా నా పేరు కుక్కరావు అంకుల్. అబ్బో, పాటలు పాడతాను. ఏం పాటలో? సూపర్ బాగా ముద్దాలి అంకుల్. కూర్చో. నా పేరు లక్కీ అండి. ఏంకి? లక్కీ అంకుల్. ఎవరికి? లక్కీ. ఆ, ఏం చేస్తుంటావు? నాకేం రా అండి, నేను దద్దమ్మని. పెద్దమ్మేం కాదు, కూర్చో. ఎరా అయ్యా? నా పేరు పద్మశ్రీ రఘునందన్ అంకుల్. పద్మశ్రీ నువ్వు పెట్టేసుకున్నావేంట్రా? అంటే చెప్పు. మరీ అంత చెప్పుకోదగ్గ కళాకారుని కాదు అంకుల్, ఆ, అయినా చెప్తా. చెప్పు. బుర్రకథ చెప్తా అంకుల్. అబ్బో, బుర్రకదే చెప్పరా? ఆ, చెప్పు. అరే మీరు రెడీయా? రెడీ. అరే రియా రఘునందన కొరసియన్రో. అరే రమణమా అర్లకు సెంచారి మధురవారు మనగడ్డ బుద్ధి చెప్పినానా బూనంచారి సౌదీప్నవాడ సాంబ చూడ చల్. అయ్యోలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, ఈ ఇంట్లో మాత్రం మా అంకులు వెళ్తున్నారు. అగో ఏలుకుంటా అందరూ రావో ఎందుకుంటా చూపిస్తా. మా వివేక్ గాడు చెప్పావట్టే, పాలుగాడు వాడావట్టే, 50-50 లైను కొట్టే, అంకులేమో చూడావట్టే. బుర్రకథ రే. ఎరా రఘునందన, ఏం చేస్తున్నావు? ఫోటోలు తుడుతున్నావు? చంపేస్తున్నదో మొత్తం తుడవాలి, మొత్తం ఇల్లంతా తుడవాలి. ఏమే 50-50 ఏం చేస్తున్నావు? ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. అబ్బో, ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా? చెయ్యి నేను ఆయాలా. ఎరా న్యూజిలాండ్, నీ తోలుకి నీ జుట్టుకి ఏమైనా సంబంధం ఉందేంట్రా? ఓడి పుంజలాగా ఏదో బొచ్చేసుకుని ఫ్లోర్ ఓడడం మాత్రం రాదే? చీపు రూపరంటున్నావా? వంచు నడు వంచి పంది మొహం వేసుకుని. ఓలో నాన్న, రే నాన్న బంగారం, ఓటమో ఓం ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నాను అంకుల్. ప్రాజెక్ట్ వర్క్? అవును అంకుల్. అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా? ఈ ఎదవలతో కలిసి స్కూటీలు కొట్టాడువా? కాదంకుల్. స్కూటీలు కొట్టాడురా? ఇప్పుడు చేయను అంకుల్. అంకుల్ చూడు, జీవితంలో అప్పుడప్పుడు అల్లరి చెయ్యాలి, కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోవద్దు. ఓకే? ఓకే అంకుల్. డోంట్ రిపీట్ ఇట్. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. హాయ్ వివేక్. ఓకే బాయ్, నేను వస్తా. పదండి. సరే. ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? ఏ భూమిక, ఏ భూమి, పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది భయ్యా. ఏమో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, హీస్ అజయ్. మన కాలేజ్లో విండ్ టెక్నాలజీ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో
ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడగచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అజయ్. నేను చేసే పిహెచ్డి విండ్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నా. సో విండ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే మన రీసోర్స్ లో సోలార్, విండ్, పెట్రోల్. సారీ ఫ్రెండ్స్, మనం విండ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కన్ఫర్మ్ గా నాతో చెప్పండి. మీరు క్లాస్ తీసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ఏదోలా ఉంది వివేక్. వేదనాలో, గిలిగింత ఏమిటో వివేక్. హాయ్ వివేక్. బేసిక్ గా నువ్వు చాలా మంచోడివి, కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు ఇలా అందరికి దూరం అవుతున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు మారాలి అంతే. సంవత్సరానికి 365 రోజులు మారవు, వారానికి 7 రోజులు మారవు, అలాగే రోజుకి 24 గంటలు మారవు. నేను అంతే బ్రో, అస్సలు మారను. అబ్బా వివేక్, అది కాదు. భూమికి దగ్గర అవ్వాలంటే నువ్వు కూడా తనలా బిహేవ్ చేసి తనకి దగ్గర అవ్వచ్చు కదా, అంతేకాని ఇలా. అబ్బా చెప్పన్నయ్య, అన్ని నువ్వు అడిగినట్టే చేస్తానన్నయ్య. 7 o'clock బ్రష్ చేయనా, 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయనా, మొత్తం నా షెడ్యూల్ అంతా నువ్వే చెప్పానయ్య. పెద్ద చెప్పొచ్చాడు. వివేక్, నన్ను హర్ట్ చేస్తున్నావు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చిల్లరా నోటు అంటే నేను హర్ట్ అవుతా. నేను హర్ట్ అవ్వనంత వరకే పడతా, హర్ట్ అయితే కొడతా. పోరారే వివేక్. బ్రో వివేక్, వీడింక మారడా. రేయ్, ఈరోజు ఎలా అయినా భూమిని కిడ్నాప్ చేస్తున్నావు. కిడ్నాపా? కిడ్నాపా? ఎవరికైనా లేస్తే పొక్కున కొడతారా వారి? కిడ్నాప్ చేసి ఏం చేస్తారా? అమ్మేస్తాను రా. నీకు అవసరమా? రా రారా. అరే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే రెడీ చేయి. నువ్వు ఆ సమీర్ గాడి షేర్ ఆటో నెంబర్ ప్లేట్ తీసేసి రెడీగా ఉండు. నువ్వు మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లోవ్స్ రెడీ చేయి. ఓకే మామ. నువ్వేం చేస్తావే? అరే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా, నాకు సంబంధం లేదు. మింగే మింగే మీ చావు మీ చావండి రా. రేయ్, కిడ్నాప్ చేసే వరకు మీ పని, కిడ్నాప్ చేశాక ఏం చేయాలో అది నా పని. అజయ్ రమ్మన్నాడు, ఏంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? రానని మెసేజ్ పెట్టాడేంటి? హలో అజయ్, నీకోసం వెతుకుతున్నా. ఎక్కడున్నావు నువ్వు? ల్యాబ్లో ఉన్నాను.
మీపై దాడి చేసిన వాళ్ళని గుర్తుపట్టగలవా? లేదు సార్. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో నాపై హత్య ప్రయత్నం జరిగింది. వాట్? ఎక్కడ? అవును సార్. హలో, ఏం డాక్టర్ వరప్రసాద్? ఎస్, మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. ఏం లేదు, మీ హాస్పిటల్ ఐసీయూలో భూమికి అనే పేషెంట్ ఉంది. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ నేను చేయను. మత్తు మందు మాత్రం మీరేవ్వండి, కిడ్నాప్ మా వాళ్ళు చేస్తారు. నేను ఒక డాక్టర్ని, ప్రాణాలు కాపాడే వృత్తి నాది. నేను చేయలేను. ఐ కాంట్ డూ ఇట్. హే డాక్టర్, 10 కోట్లు ఇస్తే నువ్వు అబద్ధం కూడా చేస్తారు, కానీ నువ్వు మాత్రం బతుకుండు. మనీ కావాలా ప్రాణం కావాలా నువ్వు డిసైడ్ చేసుకో. ఐ క్యాన్ డూ ఇట్. ఎందుకు చేయను? అంత ఆఫర్ ఇచ్చాక ఖచ్చితంగా నేనే చేస్తాను. నేనే కాకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు బతక నేర్చినోడు. ఓకే, అడ్వాన్స్ పంపిస్తున్నాను, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మా వాళ్ళు నీకు టచ్లో ఉంటారు. ఓకే. జస్ట్ అడ్వాన్స్. భూమిక ఒక సెలబ్రిటీ ఐకాన్. కానీ ఆఫర్ చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది. 10 CR. కానీ అదేంటి పల్స్ డ్రాప్ అయింది? బాలమ్మా, నేను కొడితే మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి నీ ఆస్తులు కూడా సరిపోవు. బ్లడ్ ఫుల్. జై బాలమ్మ. అమ్మ, మీ హాస్పిటల్లో చేరడానికి ఉన్న నా ఆస్తులన్నీ అమ్మానమ్మా. నేను డిశ్చార్జ్ అవ్వడానికి నా 2 కిడ్నీలు అమ్మినా చాలదు బాలమ్మ. పొర బక్క పేషెంటా? బాలమ్మ, డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఈయనొక్కడు పేషెంట్ మీద కన్నా నా మీద ఫోకస్ ఎక్కువ. సర్లే, మూడొచ్చి చచ్చిందేమో, ఏం చేస్తాం. రమ్మన్నారంట. ముందు డోర్ వేయి. మూడొచ్చిందా? ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? తెలుసుకుని ఏం చేస్తావు? అంటే ఏం చేయను సార్. అయితే చెప్పింది చెయ్యి. చెప్పండి. భూమిక కండిషన్ ఎలా ఉంది? బీపీ చెక్ చేశాను, పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చాను, సెలైన్ ఎక్కించాను, ఆక్సిజన్ కూడా పెట్టాను సార్. రాత్రి ఇది ఇవ్వు. సార్, ఇది బొటానికల్ గార్డెన్ సార్. బొటాలియం టాక్సిన్. అదేలేండి సార్. సార్, ఇదేస్తే డేంజర్ సార్. అందుకే ఇస్తున్నా. రాత్రి 11ంటికి భూమికకి దీవు. నేను చేయను సార్, నాకు భయం. నేను ఆ మాటే అన్నాను. వాళ్ళు నన్ను ప్రశ్న అడిగారు, నీకు ప్రాణాలు కావాలా డబ్బు కావాలా అని. నువ్వైతే ఏం చెప్తావు? నాకైతే డబ్బులు కావాలి సార్, కానీ నేను చేయను సార్. చేయకపోతే జాతకాలు మారుతాయి. భూమికతో పాటు నీది నాది కూడా. అయితే మనమే చేద్దాం సార్. దట్స్ రైట్. ఫుల్ అప్డేట్ లో ఉన్నావే. మీరు చెప్పింది ఎప్పుడైనా నేను కాదన్నానా? ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నువ్వు అనుకున్నది చేద్దాం. వెళ్ళు. దీనికేం తక్కువేంగా. ఎవరయ్యా? ఎవరు? ఓపీ పేషెంట్ దగ్గర ఎవరు? సార్ ఏమైంది బాలు? భూమిక కదిలింది సార్. వాట్? నేను ఇంజెక్షన్ ఇస్తుంటే భూమిక బాడీ కోఆపరేట్ చేయట్లేదు సార్. ఒకటేసారి ఉలికి పడింది సార్. అంతలోపు కాంపౌండ్ హెడ్ నర్స్ అందరూ వచ్చేసారు సార్. నాకు భయమేసి కింద దాక్కున్నాను సార్. వాచ్మెన్ చూసాడా? ఎవరు చూడలేదు సార్. థ్యాంక్ గుడ్నెస్. నువ్వు అక్కడ ఉండకు, నేను చూసుకుంటా. ఓకే సార్, తొందరగా వచ్చేయండి సార్. ఫోన్ పెట్టే. ఓకే సార్. తినే గింజ మీదే కాదు, చంపే పాయిజన్ మీద కూడా వారి పేరు రాసి ఉండాలి.
సారీ సార్, అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇడియట్. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నిన్ను సెలెక్ట్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. డబ్బులు తీసిన పేషెంట్ ఎలాగో బతికించలేరు మీ డాక్టర్లు, కానీ డబ్బులు తీసిన పేషెంట్ చంపడం కూడా తెలియదా డాక్టర్? సారీ సార్, ఆల్రెడీ హాస్పిటల్ మొత్తం అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపో. 1 వీక్ దాకా ఎవరికి కనపడద్దు. పెట్టే ఫోన్. ధైర్యంగా ఉండు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. ఓకే?